వెల్కమ్ టు AH9 న్యూస్. మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై హబీబ్ ఖాన్ ఫైర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దంటూ హెచ్చరిక. మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై హబీబ్ ఖాన్ తీవ్ర ఖండన. నాగర్ కర్నూల్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల మండిపాటు. నాగర్ కర్నూల్ ఆగస్టు 21 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్, హబీబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కోర్టు విధించినటువంటి స్టేను ప్రభుత్వం ఆ యొక్క కౌంటర్ ఏజీపీ గారు వేసి దాన్ని స్టేను రద్దు చేయండి. ప్రజలకు ఎంతోమంది ఈ తెలంగాణ ప్రాంతం లోపల బడుగు బలహీన హరిజన గిరిజన పేద వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అన్యాయం అవుతుంది కాబట్టి స్టేను ఇమీడియట్గా తొలగించండి అని చెప్పి ఏజీపీ గారు కోరుకోవడం జరిగింది. అది మాట్లాడకుండా ఆయన వేరే మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి తను ఆ అంశం ఒకటి. రెండవది తన హయాంలో తాను పరిపాలించినటువంటి 10 ఏళ్ల కాలం లోపల ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో దాదాపు 400 ఎకరాల భూమిని కొల్లగొట్టిండు. 40 చెరువుల నల్ల మట్టిని ఆయన దోసుకుని ఈరోజు కోటాను కోట్లకు పరిగెత్తిండు. ఇది ప్రజలందరికీ నాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి విషయం. మీకు తెలుసు, ఎక్కడైనా సరే చెరువు నల్ల మట్టిని చేసిందంటే ఇసుకను ఈ ల్యాండ్ ఈ ప్రాంతంలో తనకు అప్పుడు ఉన్నటువంటి తన అనుచరులు అనుకోండి, తన కార్యకర్తల తన యొక్క సంబంధించినటువంటి పార్టీ వాళ్ళంతా ల్యాండ్ను కబ్జా చేసి ఒక ప్రజలను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించారు. అదే కాకుండా ఈరోజు 5 రూపాయలకే భోజనం అని పెడతా ఉన్నారు. పెట్టింది మంచిది. అది ప్రజలకు ఎవరెవరు గ్రామాలకు వెళ్ళి ఇతరైన ఆసుపత్రుల కొరకు ఇతరైనటువంటి తమ యొక్క లావాదేవీల కోసం ఆఫీస్ కార్యక్రమాల కోసం వస్తూ ఉంటారు. వాళ్లకు భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత చాలా మంచిది. కానీ అట్టి డబ్బు నువ్వు ఈ ప్రాంతం లోపల స్వేచ్ఛగా ప్రాంతంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నీవు మరీ ఈడిస్తూ వాళ్ళ దగ్గర తీసుకొని చేసిన పేరు నీది పైసలు ఇతరాత్మైనటువంటి అన్ని సరఫరాలన్నీ ఈ యొక్క వ్యాపారస్తులన్నీ ప్రజలే. కానీ ఈరోజు మీరు ఓడిపోయినందుకు ఈ నాగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ మరీ ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రజలు స్వేచ్ఛగా గాలి తీసుకొని తమ వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా బతుకుతా ఉన్నారనేటువంటి విషయం మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పెళ్ళిళ్ళు, మీరు పెళ్ళిళ్ళు అంటూ ఉన్నారు. పెళ్ళిళ్ళు ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిన మన చైర్మన్ గారు, వాస్తవంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఎందుకు ఆపాడు? నువ్వు ఎప్పుడైతే ప్రారంభించినవో అది ప్రజాప్రయోజనం సంబంధించినటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఉద్దేశం. అంటే నీవు ఓడిపోతేనేమో పని చేస్తావు, గెలిస్తేనేమో చేస్తావు అని ఏ కారణం చెప్తా ఉన్నావు? అంటే నీకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి అన్న చేయడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ 4 కాన్సులు ఎమ్మెల్యేగా పనిచేసాడు. కూచుకుల రాజేష్ రెడ్డి గారు పిలిస్తే పలికే రాజేష్ రెడ్డి గారు లాగా ఈరోజు గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కడ పిలిచినా, ఏ కార్యక్రమాన్ని పిలిచినా మొత్తం టైం ఇక్కడ ఇచ్చుకుంటూ కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధి బాటలు అంటే మనకు చదువు ఇంపార్టెంట్. చదువు గురించి గవర్నమెంట్ కాలేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దానికి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ నార్మల్ గవర్నమెంట్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సొంత పైసలతో కూచుకుల దామోదరెడ్డి గారు అక్కడ కూర్చొని 8 దినాలు మొత్తం ఆ గుట్టకు సాఫ్ చేసేసి ఆ ల్యాండ్ బాగుందా లేదా దాని టెస్టింగ్ పంపించి అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయడం జరిగింది. కూచుకుల వంశం అంటే అదేవిధంగా దాడుల్లో కాలేజ్కు ప్లేస్ లేదంటే సొంతం డబ్బులతో అక్కడ కాలేజ్ ప్లేస్ ఇచ్చి అక్కడ కాలేజ్ కట్టడం జరిగింది.
మీకు గెలిపించిన తర్వాత కూడా ఆ పేరు పెట్టడానికి లేదు. మీరు మర్రి జనార్దన్ రెడ్డి గారు మా బదిలీ పేరు సౌభాగ్య కాలేజీ అని పేరు పెట్టాలంటే పెట్టడానికి ఇవ్వలేదు. మీకు గెలిపించిన అదే ఎమ్మెల్సీ గారు మీకు గెలిపించి ఆ విధంగా మీరు ఆడ కూడా అడ్డం చేయలేదు. అందువలన ఇక్కడ నాగరికంలో ఈ మర్రి జనార్దన్ రెడ్డి గెలవాలి, ఈయన మీద గెలవాలంటే ఈ కూచుకుల్ల వంచన ఉండాలని కాంగ్రెస్ పార్టీ మళ్ళా గుర్తించి కూచుకుల్ల రాజేష్కు టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు మీరు దోపిడీ చేసినటువంటి నిజంగా చెప్పినట్టు కొన్ని నల్లమట్టి కానీ ఇసుక కానీ భూములు కానీ పెద్ద పెద్దవి ఏం సెటిల్మెంట్స్ ఉన్నా అవన్నీ తీసేసి మొత్తం నాగరికలకు భయం అయిపోయిండే. ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే కూడా భయం దాకా అయిపోయింది. ఇప్పుడు మంచి స్వేచ్ఛగా బతుకుతున్నారు అందరూ. ఎవరేం కాంప్లైంట్ లేదు, ఏది భూములు అక్రమాలు లేవు, ఏది లేదు, ఇక మంచిగా నడుస్తుంది. ఈరోజు మేము ఓకే 5 రూపాయలు పోతాం మంచిది, మేము ఎంజాయ్ ట్రస్ట్ వెళ్ళి చేస్తారు అలా చెప్పినట్టే అది కూడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, బియ్యం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మాకు అన్నీ తెలుసు. ఇవన్నీ మనం మళ్ళా బయట చేసుకునే అవసరం లేదు. దయచేసి ఇటువంటి మాటలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మీరు చేసేవి అన్నీ మేము అన్నీ తీసుకున్నాం. మా ఎమ్మెల్యే గారు ముఖ్యం ఏం లేరు. మీరేమేమో రోడ్లు మీద ఏమేమి బిల్లులు చేసుకున్నారు, మీరు ఏ బిల్లు లేకుండా అగ్రిమెంట్ లేకుండా రోడ్లు వేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది చాలా లాస్ అయిపోయారు, వాళ్ళ కాంట్రాక్ట్ నష్టపోయారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రొసీడింగ్ లేకుండా పని చేయించారు. అవి అన్నీ పాపం వాళ్ళు కూడా చాలా వచ్చి ఇక్కడ మా పెద్ద మనిషికి ఎమ్మెల్సీ గారికి చాలా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మా ఎమ్మెల్సీ గారు దాన్ని మాతో గవర్నమెంట్ అంతా మీరు ఏం చేశారు, మీ కేసీఆర్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మొత్తం ఖాళీ చేసిపోయాడు. కోట్ల రూపాయల ప్రొసీడింగ్, కోట్ల రూపాయలు అది మొత్తం అప్పుల ఊబిలో పెట్టేసి ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. దానికి ప్రతి నెల ఫస్ట్ పడితే టిక్ అని మన ఉద్యోగాలకు జీతాలు ఇస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, 15 తారీఖు 20 తారీఖు పడితే కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఈరోజు మన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఫస్ట్ అయితేనే వాళ్ళ ఉద్యోగులకు సంఘంగా పైసలు వచ్చే కార్యక్రమం అయింది, పెన్షన్ వచ్చేయడం జరిగింది. ఆ విధంగా ఇంకా ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా చక్కగా దాన్ని తీసుకొని పోతున్నాడు. అప్పుల ఊబిలో పైసలు కట్టుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది అంతా చదువుకున్న వాళ్ళకు, విద్యార్థులకు కానీ అందరికీ ఇది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని చాలా బాగా తెలుసు. మీకు ఏది దొరకలేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తే ఎవరికి దేనికోసం ఇస్తే ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇది ఇవ్వకూడదని అన్నదా? కోర్టు ఇస్తే ఇచ్చింది, దానికి గవర్నమెంట్ వెళ్ళి మనం తప్పు ఇది మీరు మనం కోర్టు వేసేసినాం. దానికి నువ్వు ఇక్కడ ఏది దొరకలేదని ధనా చేయాలి, షాదీ ముబారక్ మేమే ఇచ్చినాం. కానీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 108 కానీ మన కరెంట్ ఫ్రీ కానీ చాలామంది రైతులకు రుణమాఫీ కానీ